సైంధవుడు ద్రౌపది వద్దకు వచ్చి పెళ్ళాడతానంటూ కామంతో మాట్లాడతాడు. ద్రౌపది నిందిస్తుంది, బుద్ధి చెప్తుంది, అన్న వరుస అవుతావని చెప్తుంది. వావి వరుసలు లేకుండా మాట్లాడడం తగదంది. సైంధవుడు ద్రౌపదిని కొంగులాగుతాడు. అతన్ని ఆమె తోసిపాడేస్తుంది. సైంధవుడు కింద పడిపోతాడు. అయినా వదలక బలవంతంగా రథంలోకి ఈడ్చి ద్రౌపదిని తనతో తీసుకువెళ్ళాడు. పరిచారకుల ద్వారా పాండవులకి విషయం తెలుస్తుంది. సైంధవుడిని వెంబడించి యుద్ధం చేసి ఓడించారు. ద్రౌపదిని వెనక్కి తెచ్చుకోవడంతో సరిపెట్టలేదు. భీమార్జునులు సింధు, సావీర, శిబి సైన్యాలను ఓడించి సైంధవుడిని బంధించి ధర్మరాజు ముందు పాడేశారు. భీముడు కోపంతో సైంధవుడిని చంపపోతే ధర్మరాజు అడ్డుకున్నాడు. తోబట్టువు దుస్సల సౌభాగ్యం ముఖ్యమనుకున్నాడు. దాంతో గుండు చేసి పాండవుల దాసుని చెప్పి బతికి పొమ్మన్నారు. అదే మాట చెప్పి ప్రాణాలతో బయటపడ్డాడు సైంధవుడు. తర్వాత సైంధవుడికి అవమానం అగ్నిలా కాల్చింది. చల్లార్చేతోవలో గంగానది ఒడ్డున శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. పాండవులను ఓడించేలా వరమిమ్మని కోరుతాడు. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.